మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ బ్రాండ్ ఇమేజ్ ను పెంచడం ద్వారా రాష్ట్రానికి భారీగా పెట్టుబడుల ఆకర్షణ కోసం నెట్వర్క్ ఏర్పాటు చేయడమే లక్ష్యంగా సాగిన ముఖ్యమంత్రి చంద్రబాబు 4 రోజుల దావోస్ పర్యటన ముగిసింది. దావోస్ నుంచి ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబుకు పలువురు టీడీపీ ఎంపీలు ఘన స్వాగతం పలికారు. ఇక ఏపీ బ్రాండ్ ఇమేజ్ ను పెంచడం ద్వారా రాష్ట్రానికి భారీగా పెట్టుబడుల ఆకర్షణ కోసం నెట్వర్క్ ఏర్పాటు చేయడమే లక్ష్యంగా సాగింది. అయితే ప్రపంచ పెట్టుబడుల సదస్సులో పాల్గొన్న ఆయన ప్రముఖ సంస్థల సీఈఓలు, అధిపతులు, పలు దేశాల ప్రతినిధులతో చర్చలు జరిపారు. అయితే వివిధ రంగాలకు చెందిన సుమారు 15 అత్యున్నత వాణిజ్య సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. రౌండ్ టేబుల్ సమావేశాలు సదస్సులో విరామం లేకుండా గడిపారు. ముఖ్యంగా రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, అందుకు అనువైన పరిస్థితులను వివరించారు. 4 రోజుల దావోస్ పర్యటన ముగించుకుని గురువారం అర్ధరాత్రి పొద్దుపోయిన తరువాత ఢిల్లీకి చేరుకున్నారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం చంద్రబాబు ఢిల్లీకి చేరుకున్నారు. ఇక ఏపీకి పెట్టుబడులు, ఆర్థిక వనరుల లక్ష్యంగా సాగింది. సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన అయితే ముగిసింది. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్ మా బ్యూరో చీఫ్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, మొత్తంగా చూసుకోవచ్చు, దావోస్ లో 3 రోజుల పాటు పర్యటన చంద్రబాబు ముగిసిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా రాష్ట్రానికి ఆ పెట్టుబడులు, అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్ళడానికి పూర్తి స్థాయిలో కూడా చంద్రబాబు అయితే దావోస్ పర్యటన ఉపయోగపడిందని చెప్తున్నాయి ఆ టీడీపీ వర్గాలు. అయితే మొత్తంగా ఆ దావోస్ లో చూసుకోవచ్చు, వివిధ రకాలకు సంబంధించినటువంటి కంపెనీలతో ఈ 4 రోజుల పాటు అటు ఒక సీఎం చంద్రబాబు, మరో పక్క ఇటు నారా లోకేష్ ఇద్దరు కూడా పూర్తి స్థాయిలో కూడా సమావేశమైనటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా కొన్ని కంపెనీలతో కూడా ప్రతి రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టాలని చెప్పేసి కూడా చంద్రబాబు అయితే కోరటం జరిగిందని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఈ యొక్క పెట్టుబడులకు సంబంధించి అయితే ఇప్పటికే చాలా మంది రావడానికి కూడా సంసిద్ధమైనట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే చంద్రబాబు అక్కడి నుంచి ఢిల్లీ చేరుకున్నటువంటి నేపథ్యంలో ఈ 3 రోజుల పాటు వివిధ బృందాలతో కూడా ఆయన సమావేశం అయ్యారు. సమావేశం కావడం కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి అనుకూలతలు, ఎందుకంటే ప్రస్తుతం కొత్త రాష్ట్రం పెట్టుబడి పెట్టడానికి చాలా మంది వెనకడిగేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ పూర్తి స్థాయిలో కూడా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే ఎటువంటి అనుకూలతలు ఉంటాయి, ప్రభుత్వం ఎటువంటి సహకారం అందిస్తుంది, పూర్తి స్థాయిలో కూడా దాన్ని ఎట్లా యూజ్ చేసుకోవచ్చు అనే అంశంపై కూడా చంద్రబాబు అయితే వాళ్ళకి వివరించడం జరిగింది. ప్రస్తుతం అయితే కొన్ని కంపెనీలు ఇప్పటికే, ఎందుకంటే మన ప్రస్తుతం రాష్ట్రంలో అప్పుడు మైక్రోసాఫ్ట్ రావడానికి ప్రధాన కారకులు ఉన్నటువంటి కొంతమంది ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు అప్పుడు పూర్తి స్థాయిలో కూడా రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టినటువంటి వారిని కూడా ఈరోజు కలవడం జరిగింది. దావోస్ లో పర్యటన భాగంగా ఆయన పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశం. దావోస్ లో ప్రామినెంట్ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈఓ బిల్ గేట్స్ తో కూడా సీఎం చంద్రబాబు అయితే సమావేశమయ్యారు. ఎందుకంటే గత ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను కూడా ఇద్దరు మాట్లాడుకోవడం జరిగింది. అదేవిధంగా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని కూడా చంద్రబాబు అయితే కోరటం జరిగింది. అదేవిధంగా ఏపీ ప్రభుత్వం అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో కూడా ప్రతిపాదనలపై సందర్భంగా బిల్ గేట్స్ అన్న ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనలపై కూడా సహచారణ చేసి నిర్ణయం కూడా తీసుకుంటారని చెప్పి నిన్న వాళ్ళతో చెప్పడం జరిగింది. మరి కొన్ని కంపెనీలు కూడా పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాత రాష్ట్రానికి రావడానికి సంసిద్ధం అవుతున్నట్లుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే వాటికి సంబంధించినటువంటి వివరాలు కూడా ఈరోజు చంద్రబాబు పూర్తి స్థాయిలో అయితే వెల్లడించే అవకాశం కనపడుతోంది. పలు కంపెనీలు కూడా రాష్ట్రంలో నెలకొల్పడానికి ఎవరైతే ముందుకు వచ్చారో వాళ్ళ వివరాలు కూడా పూర్తి స్థాయిలో కూడా తెలిపే అవకాశం అయితే కనపడుతోంది. మరి ప్రస్తుతం అయితే చంద్రబాబు ఢిల్లీ చేరుకున్నారు. మరి ఢిల్లీలో కూడా ఈ యొక్క దావోస్ పర్యటనకు సంబంధించి కానీ రాష్ట్ర పెట్టుబడుల కోసం కానీ కొంచెం ఢిల్లీలో కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది పెద్దలతో మాట్లాడి తిరిగి ఏపీకి ప్రయాణం అయ్యే అవకాశం అయితే కనపడతా ఉంది. అయితే సాంబశివరావు చెప్పండి, ఈరోజు ఢిల్లీలో అలాగే సెంట్రల్ మినిస్టర్స్ తో కూడా భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంతమంది సెంట్రల్ మినిస్టర్స్ తో కూడా కలిసి ప్రస్తుతం దావోస్ లో జరిగినటువంటి అంశాలు కావచ్చు, అదేవిధంగా కొన్ని పెండింగ్ బిల్లులకు సంబంధించి, ఎందుకంటే పోలవరం ప్రాజెక్ట్ ఇటువంటి అంశాలు ఇంకా ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా చర్చించే అవకాశం కనబడుతోంది. దానికి తోడుగా
ఒక వారం రోజుల గ్యాప్ లో ఒక పక్క ప్రధాని నరేంద్ర మోడీ మరో పక్క అమిత్ షా వచ్చి ఇక్కడ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శంకుస్థాపన చేసినటువంటి నేపథ్యంలో వాళ్ళకి కృతజ్ఞతలు కూడా తెలియజేయడానికి అయితే చంద్రబాబు ఢిల్లీలో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. వాళ్ళతో పూర్తి స్థాయిలో కూడా ఈ రోజు కలిసి కొంతమందితో కొన్ని ఏమైనా రాష్ట్రానికి సంబంధించినటువంటి రైల్వే జోన్ సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు మిగతా పెండింగ్ అంశాలపై కూడా వాళ్ళతో మాట్లాడి రాష్ట్రాన్ని ఎందుకంటే రాజధాని పనులు కూడా ప్రారంభం అవుతున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి అంశాలు కూడా ప్రస్తావించి తిరుగు ప్రయాణం బట్టే అవకాశం అయితే కనబడతా ఉంది. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.